చిలక నేను చిలక పచ్చ రంగులో ఉంటాను. నేను చిలక నేను చిలక పచ్చ రంగులో ఉంటాను. నా ముక్కు ఎర్ర రంగు మిట్టు మిట్టు అంటాను. నా ముక్కు ఎర్ర రంగు మిట్టు మిట్టు అంటాను. మిట్టు 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 మిట్టు. నేను చిలక నేను చిలక నీలాకాశంలో ఎగురుతాను. నేను చిలక నేను చిలక నీలాకాశంలో ఎగురుతాను. పళ్ళు గింజలు తింటాను. మిట్టు మిట్టు అంటాను. పళ్ళు గింజలు తింటాను. మిట్టు మిట్టు అంటాను. మిట్టు 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 మిట్టు. నేను చిలక నేను చిలక అందంగా బొమ్మలు వేస్తాను. నేను చిలక నేను చిలక అందంగా బొమ్మలు వేస్తాను. అందరినీ వెక్కిరిస్తాను. మిట్టు మిట్టు అంటాను. అందరినీ వెక్కిరిస్తాను. మిట్టు మిట్టు అంటాను. మిట్టు 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 మిట్టు. నేను చిలక నేను చిలక పచ్చ రంగులో ఉంటాను. నేను చిలక నేను చిలక పచ్చ రంగులో ఉంటాను. అందంగా నడుస్తాను. మిట్టు మిట్టు అంటాను. అందంగా నడుస్తాను. మిట్టు మిట్టు అంటాను. మిట్టు 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 మిట్టు. ఏనుగు రాజా ఓ ఏనుగు రాజా ఎంతో ఆనందంగా ఉన్నావు ఏనుగు రాజా. ఏనుగు రాజా ఎక్కడికి వెళ్తున్నావు? తొండం ఊపుతూ ఎక్కడికి వెళ్తున్నావు? తొండం ఊపుతూ ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి కూడా రావచ్చుగా. హల్వా పూరి తినచ్చుగా. హల్వా పూరి తినచ్చుగా. వచ్చి కూర్చో కుర్చీలో. కుర్చీ అంటుంది చటర్ పటర్. చటర్ పటర్ అరే చటర్ పటర్. చటర్ పటర్ అరే చటర్ పటర్. ఏనుగు రాజా ఓ ఏనుగు రాజా ఎంతో ఆనందంగా ఉన్నావు ఏనుగు రాజా. హల్వా పూరి వదిలేసేయి. అరటి పళ్ళు నీకిష్టంగా. అరటి పళ్ళు నీకిష్టంగా. అరటి పళ్ళు నీకు తినిపిస్తాం. నిన్ను సంతోష పెడతాము. నిన్ను సంతోష పెడతాము. వచ్చి కూర్చో మా బండిలో. బండి అంటుంది కటర్ కటర్. కటర్ కటర్ అరే కటర్ కటర్. కటర్ కటర్ అరే కటర్ కటర్. ఏనుగు రాజా ఓ ఏనుగు రాజా ఎంతో ఆనందంగా ఉన్నావు ఏనుగు రాజా. ఎంతో ఆనందంగా ఉన్నావు ఏనుగు రాజా. ఎంతో ఆనందంగా ఉన్నావు ఏనుగు రాజా. ఎంతో మంచిది. అందరినీ ప్రేమిస్తుంది. కలవడానికి వచ్చారందరూ. అందంగా తయారు చేద్దాం రండి. ఆవో నావో ఆవో అందమైన ఆవో. కొమ్ములకేమో నీలం రంగు. వేద్దామెన్నో ఆభరణాలు. ఎర్ర రంగుతో బొట్టును పెట్టి వీటిని మనము సత్కరిద్దాం. ఆవో నావో
వాయిస్తున్నారు. ఆకుపచ్చ ముక్కును తలపై అందంగా వేతాము, తలపైన కిరీటం లాగా అందమైన బొట్టును పెడదాము. ఆవు నావు ఆవు, అందమైన ఆవు. ఆవుకు ఉంది ఒక చిన్న దూడ, ఎంతో అల్లరి చేస్తుంది. ఎంత ముద్దుగా ఉంది దూడ. చిందులు వేస్తూ సరదాగా గెంతుతూ అందరినీ అలరిస్తుంది. ఆవు నావు ఆవు, అందమైన ఆవు. ఆవు నావు ఆవు నావు ఆవు, అందమైన అందమైన ఆవు. ఆవు నావు ఆవు, అందమైన ఆవు. గణపతి బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా. 1 2 3 4 గణపతికి జయ జయలు. 1 2 3 4 గణపతికి జయ జయలు. గణేశ వచ్చాడు, సంతోషాలు తెచ్చాడు. చేద్దాము వేడుకలు, పంచుదాము లడ్డూలు. ఇక్కడ చూడు, గణేశ కోసం లడ్డు కూడా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. 1 2 3 4 గణపతికి జయ జయలు. 1 2 3 4 గణపతికి జయ జయలు. అందరికీ ఎంతో సరదాగా ఉంది. గణపతి ముందు ఏమి కష్టం ఉంటుంది. బుద్ధిని ఇస్తాడు ఈ చిన్న దేవుడు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. చిన్న గణేశ. 1 2 3 4 గణపతికి జయ జయలు. 1 2 3 4 గణపతికి జయ జయలు. అల్లరి చేస్తూ తీసుకొని వస్తాం, అందరూ కలిసి నాట్యం చేస్తాం. దీపాలను పెడతాం, తోరణాలు కడతాం. గణపతి వస్తారు, పూజలు చేద్దాం. జై హో. 1 2 3 4 గణపతికి జయ జయలు. 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 ఎంత ముద్దుగా ఉన్నాడు మన గణేశ. మన కష్టాలు తీరుస్తాడు. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. వంకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను. అమ్మ వచ్చి బుజ్జగిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళావు? ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? క్యారెట్ బుట్టలోన డాన్స్ చేస్తున్నాను. క్యారెట్ ఎగురుతంతే ఏడుస్తున్నాను. నాన్న వచ్చి ముద్దులిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? బెండకాయ బుట్టలోన పాడుతున్నాను. బెండకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను. అన్న వచ్చి నవ్విపిస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళావు? ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? గోబీ బుట్టలోన ఆడు
ఎగిరితంటే ఏడుస్తున్నాను, అక్క వచ్చి కితకిత ఇస్తే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు, ఆనపకాయ బుట్టలో నా నవ్వుతున్నాను, ఆనపకాయ ఎగిరితంతే ఏడుస్తున్నాను, ఫ్రెండ్స్ అందరూ నవ్విస్తుంటే నవ్వుతున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు, ఎక్కడికెళ్ళావు, ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు, గుమ్మడికాయ బుట్టలోన గెంతుతున్నాను, గుమ్మడికాయ ఎగురుతుంటే ఏడుస్తున్నాను, అందరూ కలిసి డాన్స్ చేస్తే నవ్వుతున్నాను. నవ్వుతున్నాను 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 నవ్వుతున్నాను. బూరలు తీసుకోండి, బూరలు బూరలు, రంగురంగుల యే! బూరలు. నేను బూరలతో ఎగరచ్చా? నాకు ఆకుపచ్చ రంగు బూరలు చాలా ఇష్టం. లా 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 లా. ఎర్ర రంగుని తీసుకొచ్చా, నీలం రంగుని తీసుకొచ్చా, పచ్చ రంగు తీసుకొచ్చాను, ఆకుపచ్చ రంగు కూడా తీసుకొచ్చాను. బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను, బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను. ఆహా, రండి పిల్లలు, నేను బూరలు తీసుకొచ్చాను, బూరలు తీసుకోండి. నారింజ రంగు కూడా ఉంది, అన్ని రంగులు ఉన్నాయి నా దగ్గర. నారింజ రంగు కూడా ఉంది, అన్ని రంగులు ఉన్నాయి నా దగ్గర. తెలుపు కూడా నా దగ్గర ఉంది, నలుపు కూడా తెప్పించాను, తెలుపు కూడా నా దగ్గర ఉంది, నలుపు కూడా తెప్పించాను. బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను, బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను. కొన్ని గులాబీ, కొన్ని పసుపు, కొన్ని గోధుమ, మరి కొన్ని వంగ. కొన్ని గులాబీ, కొన్ని పసుపు, కొన్ని గోధుమ, మరి కొన్ని వంగ. అందమైన బూరెలు ఉన్నాయి, ఎంతో ఎంతో అందమైనవి, అందమైన బూరెలు ఉన్నాయి, ఎంతో ఎంతో అందమైనవి. బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను, బూరలు తెచ్చాను, రంగురంగుల బూరలు తెచ్చాను. బూరలు తీసుకోండి, బూరలు, రంగురంగుల బూరలు. చేప నీళ్ళకి మహారాణి, రాణి హోయ్ రాణి, దానికి జీవనం నీరు, నీరు హోయ్ నీరు. చేప నీళ్ళకి మహారాణి, దానికి జీవనం నీరు, చెయ్యి వేస్తే భయపడుతుంది, బయటికి తీస్తే చనిపోతుంది. చేప నీళ్ళకి మహారాణి, రాణి హోయ్ రాణి, దానికి జీవనం నీరు, నీరు హోయ్ నీరు. చేప నీళ్ళకి మహారాణి, దానికి జీవనం నీరు, దగ్గరికి పిలిస్తే రాదండి, గింజలు వేస్తే తినేస్తుంది. చేప నీళ్ళకు మహారాణి, రాణి హోయ్ రాణి, దానికి జీవనం నీరు, నీరు హోయ్ నీరు. చేప నీళ్ళకి మహారాణి, దానికి జీవనం నీరు, నీటిలో ఆటాడుతుంటుంది, పట్టుకుంటే పరిగెడుతుంది.
చేపనీళ్లకు మహారాణి, రాణి హాయ్ రాణి, దానికి జీవనం నీరు, నీరు హాయ్ నీరు. చేపనీళ్లకు మహారాణి, రాణి హాయ్ రాణి, దానికి జీవనం నీరు. పిచ్చుక రాణి, అందమైన రాణి, గింజలు తింటూ నీరు తాగుతుంది. చీచీ అంటూ గింజలు తింటుంది, ఫుర్ అంటూ ఎగిరిపోతుంది. పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి, పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి. పిచ్చుక రాణి, అందమైన రాణి, రోజు పగలే మమ్మల్ని లేపుతుంది. చెట్ల కొమ్మల్లో నివాసముంటాయి, సాయంత్రం అవగానే ఇవి పడుకుంటాయి. పిచ్చుక రాణి, ఓ పిచ్చుక రాణి, పిచ్చుక రాణి, ఓ పిచ్చుక రాణి. పిచ్చుక రాణి, అందమైన రాణి, దూరం దూరంగా ఎగురుతూ వెళ్తుంది. ఒక్కొక్క గడ్డిని తెచ్చుకొని ఎంతో కష్టపడి గూడు కట్టుకుంటుంది. పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి, పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి, పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి, పిచ్చుక రాణి, ఓ అందమైన రాణి. కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే, కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే. లూజ్ కుర్తా టోపీ బూటు వేసుకొని పోసులు ఇచ్చే, లూజ్ కుర్తా టోపీ బూటు వేసుకొని పోసులు ఇచ్చే. రసగుల్లా చూసి నోరూరింది, వెంటనే తినాలి అనిపించింది. మెత్త మెత్తగా వేడి వేడిగా నోటిలో పెట్టెను వెంటనే. ఇంకేముంది బాబు, ఇంకేముంది బాబు, కోతి మామ నోరు కాలింది వెంటనే. ఇంకేముంది బాబు, కోతి మామ నోరు కాలింది వెంటనే. కాలిన నాలుకని కోతి మామ నోటి బయట పెట్టాడు. పరిగెత్తాడు ఇక్కడ అక్కడ అయ్యో అయ్యో అంటూ, పరిగెత్తాడు ఇక్కడ అక్కడ అయ్యో అయ్యో అంటూ, అయ్యో అయ్యో అంటూ. కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే, కోతి మామ వేసి పజామా విందు తినడానికి వచ్చే. ఊపు అంటూ కోతి మామ గట్టి గట్టిగా అరిచే, ఊపు అంటూ కోతి మామ గట్టి గట్టిగా అరిచే. కోల్డ్ డ్రింక్ ని వెతుకుతూ మామ సూప్ తాగేశాడు త్వరగా. సూపు వేడిగా ఉండడం వల్ల నోరు కాలింది మళ్ళీ. కోతి మామ ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చాడు. టోపీ విసిరి బూటుని విసిరి ఏడ్చి బాధపడ్డాడు. టోపీ విసిరి బూటుని విసిరి ఏడ్చి బాధపడ్డాడు. ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు, ఏడ్చి బాధపడ్డాడు. పదండి దాగుడు ముద్దలాడదాం. పదండి.
హా! ఇప్పుడు ఎలుక వంతు వచ్చే పిల్లలు పెద్దలంతా దాక్కున్నారు. ఎలుక లెక్క పెట్టి పరిగెత్తే కానీ శ్రీదేవి పట్టుకోలేకపోయింది. పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది, దాగుడు ముట్టలు దీని పేరు. అదిగో 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 అక్కడ చూడు, అక్కడ దాక్కునున్నాడు. ఆహా, అక్కడున్నాడు చూడు. అల్లరి మన గణేశాది ఏదో రూపం మారుస్తాడు. ఎవరు కూడా ఇతన్ని పట్టుకోలేరు, నాలుగు దిక్కులా చూస్తూ ఉంటారు. పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది, దాగుడు ముట్టలు దీని పేరు. గప్ప పట్టేసుకున్నాను. హనుమాను ఏమో మాయమైపోయి ఎలుకను ఏడిపించారు. ఆకాశంలో ఎగిరిపోతూ గాలిపటంలా ఉన్నారు. పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది, దాగుడు ముట్టలు దీని పేరు. నన్ను వెతుకు. ఇదిగో దప్ప పట్టేసుకున్నా. కన్నయ్య అల్లరి చూడండి, 1 నుంచి 4 అయ్యాడు. ఓటమిని ఒప్పుకుని ఎలుకేమో ఎంతగానో అలసిపోయాడు. కన్నయ్య అల్లరి చూడండి, 1 నుంచి 4 అయ్యాడు. ఓటమిని ఒప్పుకుని ఎలుకేమో ఎంతగానో అలసిపోయాడు. పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది, దాగుడు ముట్టలు దీని పేరు. పిల్లలు వచ్చే పెద్దలు వచ్చే ఆడుకోవడానికి ఎంతో చక్కనైన ఆట ఇది, దాగుడు ముట్టలు దీని పేరు.